ఒక మాట నేను చెప్పి మాట్లాడతాను చివరిగా. ఏంటంటే ఇంతవరకు ఆయన జీవితం అంతా మీ ముందు చెప్పాను కదా, ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా విన్నాడు. ఆయన జీవితం గురించి ఏ రోజైనా కానీ ఆ మత్తయి సువార్త ప్రారంభం నుంచి ముగింపు వరకు 4 సువార్తలు ఎక్కడైనా చూడండి, ఆయన నోరు తెరిచి ఏ రోజైనా నేను కూడా యేసుక్రీస్తుని వెంబడించేవాడిని, నేను కూడా భక్తిపరుణ్ణి, నేను కూడా నీతిమంతుడని నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడినట్టు ఆయన జీవితంలో కనపడుతుంటుందా? ఒక్క మాట. కానీ గుర్తుపెట్టుకోండి, ఆయన నోరు తెరిచి మాట్లాడలేదు, కానీ బతికినంతకాలం చివరి వరకు ఏం మాట్లాడుతూ వచ్చిందో తెలుసా? ఆయన బ్రతుకు మాట్లాడుతూ వచ్చింది, ఆయన జీవితం మాట్లాడుతూ వచ్చింది. క్రైస్తవులు అంటే మాట్లాడాల్సింది నోరులు కాదండి, గుర్తుపెట్టుకో. నోరు కంటే ఎక్కువగా ఏం మాట్లాడాలో తెలుసా? మన బ్రతుకులు మాట్లాడు, మన క్రియలు మాట్లాడు, మన క్యారెక్టర్ మాట్లాడుతూ ఉండాలి. ఎదుటి వారితో మనము మాట చెప్పి నోరు మూయించడం కంటే మన క్యారెక్టర్తో ఎదుటి వాళ్ళ నోరుని ఏం చేయించాలో తెలుసా? మూయించాలి. అది కదా క్రైస్తవ జీవితం అంటే. ఈ మధ్యకాలంలో నేను మైదుకూరులో పరిచర్య అవతల పల్లెకు వెళ్తా, మా ఆత్మీయురాలు ఒక అక్కను కలిసామండి మైదుకూరులో, మంచి గొప్ప ఆత్మీయురాలు. నేను ఇంకొక సహోదరు వెళ్ళి ప్రార్థన చేయడానికి, అన్న మా ఇంట్లో ప్రార్థన చేద్దారని పిలిచింది అక్క. వెళ్ళాము, ప్రార్థన చేసాము. ప్రార్థన చేసేటప్పుడు అక్క తన ఆత్మీయ జీవితంలో ఒక చిన్న ఇబ్బందిని మాతో పంచుకున్నదండి. ఆ రోజు మాకు ఎంత బాధ కలిగిందంటే అంత బాధ కలిగింది. అక్క చాలా మంచి విశ్వాసురాలు. ఈ మధ్యన రీసెంట్గానే వాళ్ళ భర్త చనిపోయాడు. మంచి యవ్వనంలో ఉంటుంది, వయసు నాకంటే ఒక 2 ఏళ్ళు పెద్దదంతే మహా అంటే వయసులో. అక్కకి చిన్న పిల్లలు, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు కూడా చాలాసార్లు అడిగారట, అమ్మ భర్త చచ్చిపోయాడు కదా, మళ్ళీ ఏమన్నా పెళ్లి చేసుకుంటావా? తప్పేం లేదు కదమ్మా, బైబిల్లో ఉంది కదా, భర్త చనిపోతే స్వతంత్రాలు 2వ పెళ్లి చేసుకోవచ్చు, నువ్వేనా చేసుకుంటావా అంటే, వాళ్ళ కుటుంబంతో ఒకటే మాట అన్నదట. అక్క మాతో చెబుతున్నది, ఒకటే మాట అన్నదట, ఇంతకాలం చాలు, నాకు లోకం మీద ఇంకా ఆశలేమీ లేవు, బతికినంతకాలం దేవుని కోసం బతుకుతా, విధవరాలుగానే నిలబడతా, నమ్మకంగా సేవ చేస్తా, ఏదో ఒక రోజు నా బిడ్డలను సేవకులుగా తయారు చేసుకుంటా, ఇంకా చాలేమ్మా నాకు ఈ జీవితంకో, ఇంకేమొద్దు, ప్రభు సేవ చేసుకుంటా ఉంటాలే అన్నది. కానీ ఈ మధ్య కాలంలో అక్క జీవితంలో ఎదుర్కొంటున్న కొన్ని సందర్భాలు నాతో చెప్పింది ఏంటంటే, అక్క ఆత్మీయంగా ఉండడం కోసం ఎంతోమంది సేవకులకు సహకారిగా ఉంటూ తన కష్టార్జితంలోంచి ఎంత డబ్బులు సహాయం చేస్తూ ఉంటుందంటే అంత డబ్బులు సహాయం చేస్తుంటుంది. ఆ డబ్బులు సహాయం చేసేటప్పుడు కుటుంబంలో ప్రార్థన చేయడానికి సేవకులు వస్తుంటారు కదా, వచ్చిపోయి ఆ సేవకులను చూసి చాలామంది చాలా వంకర మాటలన్నీ మాట్లాడుతుంటారు. ఆ సేవకులను బట్టి వంకర మాటలన్నీ చాలామంది మాట్లాడుతుంటారు. అక్క ఏటక్క ఇదే అక్క నీ పరిస్థితి, ఏదక్క ఏమన్నా వాళ్ళకందరికీ నోరు మూయించేట్టుగా ఏమన్నా మాట్లాడరాదు అంటే, అక్క నన్ను చూసి నా జీవితంలో ఒక మెరుపు లాంటి గొప్ప ఆలోచన, ఒక మంచి మాట చెప్పి నా జీవితంలో ఆ రోజు నుంచి నేను ఈ రోజుకు మాట్లాడను. అక్క నాతో చెప్పిన ఆ విలువైన మాట ఏంటో తెలుసా? అన్న, నేను నోరు తెరిచి వాళ్ళ నోరు మూయించడం పెద్ద కథ ఏమి కాదు, నా నోరు కాదు ఇక నుంచి మాట్లాడేది, నా బ్రతుకును బట్టి వాళ్ళకు చూపిస్తాను. వాళ్ళు అనుకున్నది తప్పు, వాళ్ళ తప్పుడు ఆలోచనలో ఉన్నాడని నేను నోరెత్తి చెప్పను, కానీ ఏదో ఒకరోజు నా బ్రతుకును బట్టి, నా క్యారెక్టర్ బట్టి, నా గుణగణాలను బట్టి నా బిడ్డలను సేవకులు నిలబెట్టి గొప్ప సేవకులుగా చేసి వెనకలుండి నా క్యారెక్టర్ బట్టి మాట్లాడతానన్నదండి. అది బాగా నచ్చింది నాకు. ఎప్పుడైనా క్రైస్తవులమైన మనము నోరులు కాదు మాట్లాడాల్సింది, మన బ్రతుకులు మాట్లాడాలి. మనం దొంగతనం చేయకూడదు, నేను దొంగతనం చేయట్లేదని నోరు కాదు మాట్లాడాల్సింది, నేను వ్యభిచారం చేయట్లేదని మన నోరులు కాదు మాట్లాడాల్సింది, మన బ్రతుకులు మాట్లాడాలి, మన క్యారెక్టర్లు మాట్లాడాలి. క్రైస్తవుడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అరిమత్తయి యోసేపుల మధ్య నోరు మాట్లాడడం కాదు, కానీ మన బ్రతుకులు మాట్లాడే స్థాయికి మనము ఎదగాలి. ఇది అరిమత్తయి యోసేపులో ఉన్న గొప్ప లక్షణం.